హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో గత కొన్ని రోజులుగా ముఖ్యంగా చికెన్ లవర్స్‌కి బాధపడే విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ బర్డ్ ఫ్లూ వచ్చిందని ఎవ్రీ ఇయర్ ఇదే టైంకి ఏ ఇష్యూ వచ్చినా కూడా అది బర్డ్ ఫ్లూ అనేసే అంటారు. సో దాని గురించి చికెన్ తినొద్దు, ఎగ్ తినొద్దని చెప్తూ ఉన్నారు. గోదావరి సైడ్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇక్కడ కూడా నిన్న మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక నోటీస్‌ని అయితే రిలీజ్ చేసింది. తినొద్దు అని ఒక హెచ్చరిక కావచ్చు. సో దానికి సంబంధించి మాట్లాడడానికి అసలు నిజంగా ఇది బర్డ్ ఫ్లూకి సంబంధించిన సమస్యేనా లేకపోతే ఇంకేదైనా అని దీనికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కాసర్ల మోహన్ రెడ్డి గారు. సో వారిని అడిగి తెలుసుకుందాము దీని గురించి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సో మోహన్ రెడ్డి గారు, బర్డ్ ఫ్లూ వచ్చింది, కోళ్ళని ముట్టొద్దు, గుడ్లు తినొద్దు అనేసి అంటున్నారు. సో యాజ్ అ స్టేట్ ప్రెసిడెంట్ పౌల్ట్రీ ఫెడరేషన్కి మీరు ఏం చెప్తారు? ఇదొకటి అపోహ అమ్మా. ప్రతి సంవత్సరమైన మనకి ఈ టైంలో ఫిబ్రవరి మంత్లో అటు వింటర్ ఇటు సమ్మర్ చేంజ్ ఉన్నప్పుడు మనకు డిగ్రీ దగ్గర 8 నుంచి 10 డిగ్రీ సెంటీగ్రేడ్లు డిగ్రీ పెరుగుతున్నప్పుడు ఆ కోడి తట్టుకోదు. అంటే ఈ వెదర్ సిచ్యువేషన్ తట్టుకోదు. అందుకు అప్పుడు ఏమైందంటే జనరల్ మొటాలిటీ జరుగుతుంది. అది ఒక్కటి ఇప్పుడు కాదు, ప్రతి ఇయర్లో జరుగుతున్నది. అంటే రానికేడ్ అని ఆర్డీ డిసీజ్ అని వస్తుంటుంది. కానీ దీనికి బర్డ్ ఫ్లూకి సంబంధమే లేదు. అది కూడా మొటాలిటీ కూడా ఏమవుతుంది, ఈ మధ్యలో ఈ బ్యాక్వర్డ్ పోల్ట్రీతో కొన్ని వ్యాక్సిన్స్ ఇవ్వక కూడా దాంతోనే అది స్ప్రెడ్ అవుతున్నది. కానీ బర్డ్ ఫ్లూ కాదు, ఇది ఆర్డీ. ఎవ్రీ ఇయర్ కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. మన పాపులేషన్ మొత్తం ఇక్కడ తెలంగాణలో బ్రాయిలర్ కానీ లేయర్ కానీ 10,50,00,000 కెపాసిటీ. అది ఎక్కడో మారుమూలలో చిన్న మోటాలిటీగా అయిపోయింది. ఆర్డీ అంటే ఒకసారి ఒక ఫ్లాక్లో వచ్చిందంటే ఆ ఫ్లాక్ 1000 కానీ 2000 కానీ అట్లా చనిపోతుంటాయి. కానీ దానిపై మన మనుషులకు ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అని ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం సైడ్ వెల్పూర్ సైడ్ కొద్దిగా డిక్లేర్ చేశారు. దాంతో కానీ జనరల్లీగా మనకు ఎఫెక్ట్ కాదు, మనుషులకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఇంతవరకు ఇది 2004 నుంచి కూడా వస్తుంది, కానీ ఎప్పుడు ఏ ఒక్క పర్సన్ కూడా చనిపోయిన లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే మనం ఈ చికెన్ కానీ గుడ్లు కానీ మనం బాగా ఉడకబెట్టి తింటాం, 100 సెంటీగ్రేడ్ డిగ్రీలో తింటాం. దాంతో అసలు పాయిజన్ అనేది కాదు. మన గవర్నమెంట్ కూడా మన యానిమల్ హస్బెండరీ దానిలో కూడా మేము మీటింగ్ పెట్టాము. ప్రిన్సిపల్ సెక్రటరీ ఘోష్ గారు కూడా చెప్పారు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ పబ్లిక్ దాన్ని ఏంటంటే అపోహతోని చికెన్ తినొద్దు, చాలామంది కొందరు వారం రోజులు తినకపోతే ఏమవుతుంది ఇట్లా అంటుంది. కానీ దీనికి ఎలాంటి కాదు. మన మనసులో కూడా ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్ వస్తున్నది ఈ మధ్యకాలంలో వెదర్ చేంజ్లో. దాన్ని కూడా ఏదో ఒకటి ప్రతి సంవత్సరం కూడా మనం కూడా ఏం చేస్తున్నట్టు అండి, మీడియా సోదరులు కూడా దానికి ఉన్నదాన్ని కూడా కొద్దిగా ఎక్కువ అది ఇవ్వడం. ఆ మధ్యలో అమెరికాలో కౌ ఫ్లూ అని ఇంకా ఒక 10-15 సంవత్సరాల కింద జామ చెట్ల కూడా పూత వైట్గా వస్తుంది, దాంతో నాకు కొట్టేయడం కానీ ఇవన్నీ ఏంటంటే అపోహలే. కానీ మనకి ఈ చికెన్ కానీ గుడ్డు వల్ల కానీ ఎలాంటివి యాక్చువల్ ప్రోటీన్ ఇందులో అడల్టేషన్ అన్నది ఉండదు. దీనికి భయపడవలసిన పని లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తున్నది. మన యానిమల్ హస్బెండరీ అడిషనల్ డైరెక్టరు మల్లేశ్వరి గారు కూడా చెప్పారు, మన ఘోష్ గారు కూడా చెప్పారు. ఈవెన్ దో మేము కూడా ఈ మధ్యలో కలిసి కూడా మళ్ళీ మనం ఆ మధ్యలో వచ్చినప్పుడు కూడా ట్యాంక్ బండ్ దగ్గర చికెన్ మేళా పెట్టాము. గత సంవత్సరం మన మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా తిని చూపించారు. కానీ దీంతో ఇది అపోహతో దీంతో పౌల్ట్రీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు బ్రాయిలర్ కానీ లేయర్ కానీ నియర్ అబౌట్ 1000 నుంచి 1200 మంది ఫార్మర్లు దీని జీవనాధారం, 1,00,000 మంది జీవనాధారం అవుతున్నారు. దీంతో ఇదని మా పౌల్ట్రీ అని కాదు, మొత్తం డిజిబుల్గా అన్నిట్లలో ప్రాబ్లం అవుతున్నది. ఇప్పుడు మనకేంటంటే దీంతో అగ్రికల్చర్ కూడా ఎఫెక్ట్ అవుతున్నది. ఇవాళ మేజర్ రేట్ చూడండి, ఏదో 1000-1500 ఉన్నది, ఇవాళ 2600 పోయింది. సోయాబీన్ కానీ పనికిరాని పరము కానీ ఇవన్నీ కూడా కోడి తీసుకొని మనకు మంచి ప్రోటీన్ గుడ్డు ఇస్తున్నది, అన్ని పోషకాహారాలతో. చికెన్ కూడా అంతే. ఇవాళ చికెన్ కూడా ఏముంది మన దగ్గర ఈ తెలంగాణలో రోజు అంటే హైదరాబాద్ మొత్తం 7,000 కోళ్ళు, అంటే 7 లక్షల కోళ్ళు లైవ్, అంటే 6 లక్షల కేజీస్ కన్జ్యూమ్ అవుతున్నది. ప్రోటీన్ ఫుడ్ కూడా అందరికి అందిస్తున్నాము. దాన్ని బట్టి అందుకని అపోహపడవలసిన పని లేదు. ఉడికించి గుడ్డే ఉన్నది. దీంతో బర్డ్ ఫ్లూ కానే కాదు, ఆర్డీ. ఎవ్రీ ఇయర్ ఈ సమ్మర్లో ఇది వస్తుంటుంది. ఇది ఈ బ్యాక్వర్డ్ పోల్ట్రీలతోనో దీంతో కొన్ని వ్యాక్సినేషన్ చేయంగా వస్తుంటుంది. ఇప్పుడు మనుషులకు కూడా ఈ మధ్యకాలంలో వైరల్ ఫీవర్ వస్తుంది, ఒక వారం రోజులు 10 రోజులు, దాంతో కూడా చాలా సఫర్ అవుతున్నది. దానికి కొందరు కూడా చికెన్ గున్యా అని కూడా అంటున్నారు. దానివల్ల కూడా మాకు ఏదొచ్చినా ఈ ఎగ్ మీద పౌల్ట్రీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈ పౌల్ట్రీతో ఇవాళ రేపు చాలామంది కూడా ఎంతో ఇప్పుడు ఇవాళ మన ఇక్కడ ఎంతో ఇన్కమ్, గవర్నమెంట్ కూడా పెద్ద ఎఫెక్ట్ ఇది. అంటే ఇంకొక మాట ఏమంటున్నారంటే కొన్ని వలస పక్షులు వస్తుంటాయి కదా పర్టికులర్ టైంలో, అవి ఏమంటారు రీప్రొడక్షన్ కోసం దేనికని కావచ్చు. సో అవి వస్తున్న టైంలో
మామూలుగా మనకి నదుల్లో కానీ లేకపోతే అవి రెట్ట వేసినప్పుడు లేకపోతే ఆ నీళ్లు సంహౌ ఇప్పుడు వేరే కోళ్ళకి రీచ్ అయినప్పుడు దాని నుంచి ఎఫెక్ట్ అవుతున్నాయి అని కూడా అంటున్నారు. సో దానికి మీరేమంటారు? లేదు మేడం, అసలు వలస పక్షులు అన్నది లేదు. ఇప్పుడు ఏదో సమ్మర్ టైంలో కానీ చెరువులు నిండా ఇప్పటికి వాటర్ ఏం లేదు. ఇక్కడ కూడా సమ్మర్ ఈ వెదర్ ఫ్లక్చుయేషన్తోనే ఈ ఫిబ్రవరి మంత్లో మాకు ఇది ఈ బర్డ్స్కు ప్రాబ్లం వస్తున్నాయి. కానీ వలస పక్షులతో రావడం కానీ మా ఫామ్స్ కూడా కానీ హైజెనిక్ ఉంటున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏ ఫామ్ కానీ మునుపట్లో ఏదో కేజీ సిస్టమ్ ఉండి అన్ని సిస్టకాలతో హైజెనిక్, ఈవెన్ దో చికెన్ సెంటర్లు కూడా హైజెనిక్ ఉంటున్నది. ప్రతిదానికి కానీ పక్షులు రావడం కానీ ఇది కానీ ఎలాంటి వేరే బర్డ్స్తో రావడం ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒకవేళ ఎఫెక్టెడ్ అయిన బర్డ్స్ను బయట పాడేయకుండా కానీ వేరే ఇంకొకరికి ఇప్పుడు వేరే స్టేట్లకు కానీ ఇక్కడ ఈ బర్డ్స్ అమ్మకుండా కానీ అది మాత్రం తీసుకోమంటున్నారు. మమ్మల్ని కూడా మన మీటింగ్ పెట్టి చెప్పారు. బయోసెక్యూరిటీ మెయింటైన్ చేయమని చెప్తున్నారు చాలామంది. ఎందుకంటే వేరే ఇప్పుడు మన బర్డ్స్ అమ్మడం కానీ చేయడం కానీ ఇవన్నీ చేసినా ఇప్పుడు ఎగ్స్ అవుతాయి అప్రాక్సిమేట్లీ. ఎందుకు మన దగ్గర ఇప్పుడు 3,80,00,000 గుడ్లు ఇక్కడ డైలీ ప్రొడ్యూస్ అవుతున్నవి. అందులో 2 కోట్ల గుడ్లే మన లోకల్ కన్జ్యూమర్స్ అవుతున్నది. అంటే 1,80,00,000 మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందులో పూనాకే 60,00,000 చేస్తున్నాం. మిగతా యూపీ ఎంపీలకు కూడా చేస్తున్నాము. దాంతో ఇది అన్నట్టుగా మనకి ఎలాంటిది ఈ బర్డ్ ఫ్లూ వల్ల ప్రాబ్లం బర్డ్ ఫ్లూ అని కానే కాదు, దాన్ని ఇప్పుడు మనం బర్డ్ ఫ్లూ అంటున్నాం. యాక్చువల్లీ ఆర్డీ అంటే రానికెట్ డిసీజ్ అని సమ్మర్లో ఎవ్రీ సమ్మర్లో వస్తుంటుంది. జనరల్ మాకు ఈ క్రూషియల్ పీరియడ్ ఏంటంటే ఈ ఫిబ్రవరి మంత్ ఇంకో 10-15 రోజులు ఎక్కడెక్కడ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క డే నైట్ చల్లగా ఉంటుంది, మార్నింగ్ ఎండ వస్తున్నది. అంటే 10-12 డిగ్రీలు చేంజ్ ఉండే వరకు ఆ కోడి తట్టుకోలేకపోతుంది. దాంతో ప్రాబ్లం డిసీజెస్ వస్తున్నది. అది అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇది ఏదైతే బర్డ్ ఫ్లూ అని చెప్పి లేకపోతే చికెన్ గునియా అని చెప్పి ఏ సమస్య వచ్చినా ఇంకా అదే అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఏదైతే ప్రచారం జరుగుతుందో దానివల్ల ఈ బిజినెస్ చేసే వాళ్ళే కాదు, ముఖ్యంగా పౌల్ట్రీ రన్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే ప్రతిసారి ఇట్లా రావడము, వాళ్ళు చికెన్ రేట్ తగ్గిపోవడము, గుడ్ల రేట్ తగ్గిపోవడము, అంతా అయిపోయింది అనుకున్న టైంలో పెంచడము, ఇదంతా మేము కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అన్ని జిల్లాల వారికి కూడా మన అసోసియేషన్ ఉంటాయి కదా, ఫార్మర్స్ కూడా మేము భయపడకండి, మీరు ఏం చేయకండి. దాంతో కూడా డే బై డే ఇది కూడా ఏమైపోతుందంటే ఇప్పుడు 2001లో వచ్చారు చాలా పెద్ద, 2001-2లో చాలా పెద్ద ఎఫెక్ట్ అయింది అప్పుడైతే. ఇప్పుడు అది డే బై డే మనం కూడా అలవాటైపోతున్నాం. ఇది బర్డ్ ఫ్లూ కాదు, దీంతో ఏమి ఎఫెక్ట్ లేదు. మనకి ఇప్పుడు ఇంత ఈవెన్ 0.1% కూడా ఎక్కడ మొత్తం ఆల్రెడీ ఆల్ ఓవర్ కంట్రీలో కూడా 1% కూడా బర్డ్ ఫ్లూ దీంతో ఎఫెక్ట్ అయిందన్నది లేదు. కానీ మన గవర్నమెంట్ ఏంటంటే రేపు ఎఫెక్ట్ అయిద్దన్న ఉద్దేశం అట్లా చెప్తున్నాం, కానీ ఎలాంటిది ఏం లేదు. దీనికి కూడా మా వీళ్ళని అందరికీ కూడా బయోసెక్యూరిటీ చాలా మెయింటైన్ చేయమంటున్నాము. ఫార్మర్లు అందరికీ కూడా అధైర్యపడొద్దు, ఉన్నదిలో 1-2 రోజులు స్టాక్ పెట్టుకోండి, అవే పోతుంటుంది. ఇప్పుడు ఇక్కడ చికెన్ ఫ్రీలకు కూడా దీంతో ఎక్కువ తినకుండా అయిపోతున్నారు ఫార్మర్స్. అంటే పబ్లిక్ కూడా ఎట్లా థింక్ చేస్తారంటే మన ఇంట్లో ఒక వారం రోజులు తినకపోతే ఏమవుతుందిలే అన్న ఉద్దేశంగా చేస్తున్నారు. దీనిలో ఎలాంటి అపోహలు లేదు, ఎటువంటి పరిస్థితులు ఎఫెక్ట్ కాదు. మనం కంపల్సరీ ఏదైనా ఏదో పచ్చి తింటలేము కనుక ఉడకబెట్టి తింటున్నాం కనుక మనకి ఎలాంటి హామీ లేదు. ఇది 100% మేము గ్యారంటీ ఇస్తున్నాము. అదొకటి. ఇంకొకటి మనుషులకు ఎఫెక్ట్ అయిందంటే మా ఫారాలలో 500 మంది ఉంటారండి. అయితే ఫస్ట్ వాళ్ళకే ఎఫెక్ట్ కాదు, ఏ ఒక్కటన్నా మన ఆల్మోస్ట్ మన స్టేట్ కానీ మన కంట్రీ లెవెల్ ఇంతవరకు ఫార్మర్స్కు మన దగ్గర పనిచేసే వాళ్ళకి ఎఫెక్ట్ అయిందంటే, ఏ ఒక్కరికి ఎఫెక్ట్ అయిందంటే మాకు ఎవరు పనిచేసే వాళ్ళు కూడా ఉండరు. అది అందుకని మేము గంటపదంగా కూడా మా వాళ్ళు చెప్తున్నాము, అధైర్యపడొద్దని కూడా మేము ఇన్స్పిరేషన్ చేస్తున్నాము. బయోసెక్యూరిటీ మెయింటైన్ చేయమంటున్నాము, ఏమన్నా మందులు వ్యాక్సిన్స్ వాడమని చెప్తున్నాం, అంతేగాని. సో ఈ ప్రచారం అనేది మరి ఆపడానికి అంటే చిన్నదే, ఇప్పుడు ఒక మనిషికి వ్యాక్సిన్ అనేది ఎంత అవసరమో, లేకపోతే ఆ వ్యాక్సిన్ తీసుకున్న పరిస్థితుల్లో కూడా మనిషి కూడా డీలా పడిపోతాడు ఖచ్చితంగా. సో అవే కోళ్ళలో కనిపిస్తున్నాయి మీరు అంటున్నారు. సో గవర్నమెంట్ తరపున ప్రజలకి ఎట్లా అవగాహన కల్పిద్దామని, ఎందుకంటే ప్రతిసారి దెబ్బ పడుతూనే ఉంటుంది వాళ్ళ మీద. మేము ఈ మధ్యలో మళ్ళీ మేము కూడా ఈ మధ్య కాలంలో మన సీఎం గారిని కలవడం కానీ, ఇక మన ఎనిమల్ హస్బెండరీ కానీ వాళ్ళ డైరెక్టర్లను కానీ, ఇంకోటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ అని కలిసి వాళ్ళతో కూడా ఒక ప్రెస్ మీటింగ్ చేసేసి ప్రెస్ సోదరులకు కూడా ఇది మీడియా వాళ్ళకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, బాబు దీనివల్ల ఎఫెక్ట్ లేకుండా ఇండస్ట్రీని కాపాడండి అని కూడా మేము రిక్వెస్ట్ చేసి పబ్లిక్లో కూడా వెళ్దామని అనుకుంటున్నాము. గవర్నమెంట్ మన సీఎం గారికి కూడా ఈ ప్రాబ్లము చెప్పేసి వాళ్ళకు కూడా సాయం చేయమన్నట్టు మళ్ళీ అప్పటి మోడల్గా ఏదైనా చికెన్ మేళాలు అవి పెట్టి పబ్లిక్లు అవేర్నెస్ తెచ్చేటట్టు చేద్దామన్న ఉద్దేశంగా కూడా మేము ట్రై చేస్తున్నాం. అసోసియేషన్ తరఫున కానీ మేము అందరం తరఫున కానీ. సో ఎట్లాంటి సపోర్ట్ మీరు ఈ టైంలో ఫార్మర్లకి, ఫారంని మెయింటైన్ చేసేటోళ్ళకి మీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ దొరుకుతుంది డీలా పడకుండా? అసోసియేషన్ సపోర్ట్ అంటే ఒకటే మేడం, అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఉన్నారు ఇప్పుడు, అంటే వాళ్ళు అధైర్యపడొద్దు. మేము బయోసెక్యూరిటీ మెయింటైన్ చేయమంటున్నాము. ఉన్న ఫ్లాగ్స్ కానీ ప్రాబ్లమ్స్ డిసీజ్ అన్నది లేకుండా మన దగ్గర లేకుండా అవి పూడ్చిపెట్టడము అవి చేయడం అది చేయమంటున్నాము. దీన్ని అధైర్యపడొద్దు అంటే మేము గవర్నమెంట్ తరఫున కూడా ఇప్పుడు మనం కలెక్టర్ల ద్వారా కానీ వీళ్ళ ద్వారా కానీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు కానీ మినిస్టర్ ద్వారా కానీ దీని గురించి లేదు ఏమో అపోహపడొద్దు, మేము కూడా తిని చూపిస్తున్నాం అని ఒక మేళా లాంటిది పెట్టేసి మాకు ఇప్పుడు ఉన్న
ఈ చికెన్ కస్టమర్లకు కానీ వీళ్ళకి కానీ అందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంగా మేము ప్రయత్నం చేస్తున్నాం మేడం. అది ఇంకోటి నిన్న గోదావరి సైడ్ మనం చూసుకుంటే వాటిని బర్డ్ ఫ్లూ వచ్చి అవి చనిపోయినాయి, వాటిని పూడ్చిపెట్టాలి, అది కూడా కిలోమీటర్ పరిధి వరకు అసలు ఎవ్వరు పోకుండా, ముఖ్యంగా ఏ పక్షులు ఏ ప్రాణి ఇట్లా పోకుండా వాటికి ఎఫెక్ట్ కాకుండా ఇంత యాక్షన్ తీసుకుంటున్నారు కదా, అంత అవసరం ఉందంటారా నిజంగా? అసలు యాక్చువల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇక్కడ ఇది 1 లెవెల్ ప్రాబ్లం అంటే గవర్నమెంట్ సీరియస్గా తీసుకుని ఏం చేస్తుంటే 1 కిలోమీటర్ వరకు ఉన్న రేంజ్ బర్డ్స్ను తీసేయాలన్నట్టు. అంటే దాంతో ఎఫెక్ట్ ఆ ప్రాబ్లం ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ కాకుండా కానీ ఆర్డీ కానీ ఇవి కానీ ఎఫెక్ట్ కాకుండా ఆ బర్డ్స్ను తీసేసి పూడ్చిపెట్టాలని, మళ్ళీ ఏదైనా రాకుండా కానీ కొన్ని ఏరియాలలో ఇప్పుడు కలెక్టర్ వాళ్ళు కొన్ని ఏరియాలో కూడా చికెన్ సెంటర్లు కూడా మూసేయాలని చెప్తున్నారు, కానీ దాంతో ఎఫెక్ట్ అన్నది కాదు. ఇది ఓనాడో 2 రోజులు అన్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళు మనుషులకు ఎఫెక్ట్ కాకుండా అని గవర్నమెంట్ చర్య తీసుకుంటుంది, కానీ దీంతో ఎలాంటి మేము కూడా చెప్తున్నాం, అసోసియేషన్ ద్వారా కూడా చెప్తున్నాం, మనుషులకు ఎలాంటి ఎఫెక్ట్ కాదు. ఈవెన్ 0.1% కూడా ఎక్కడ ఇంతవరకు మన వరల్డ్లోనే కాలేదు. దీనికి మీరు ఏదైతే ఆర్డీ అంటున్నారో సో ఆ ఎఫెక్ట్ అనేది కూడా వాటి మీద పడకుండా ఉండడానికి మనకి వ్యాక్సినేషన్స్ అట్లాంటివి ఏమైనా అందుబాటులో ఉన్నాయా? దాని సైడ్ మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? దాని కూడా ఏమిటంటే చిన్న పిల్లప్పటి నుండి మేము వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇప్పుడు కూడా ఏమవుతున్నాయంటే కొన్ని ఇప్పుడు డక్స్ ఉంటాయండి, అవి డక్స్ వాళ్ళు చేయగడం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఊరు నుండి ఆ చెరువు నుండి ఈ చెరువు దింపడం చేయంగా బ్యాక్వర్డ్ ఫోల్టీ అంటే ఇప్పుడు వాళ్ళు ఊరుకోవాలని పెంచుతుంది కదా, వాళ్ళు ఆ వ్యాక్సినేషన్ చేయంగా కూడా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిపోయినప్పుడు దాంతో మొటాలిటీ కొందరు కూడా వ్యాక్సిన్ చేయకపోవడం వల్ల అవుతుంది. కానీ వ్యాక్సిన్ చేస్తే ఈ ఆర్డీ వ్యాక్సిన్ అన్నది సమ్మర్లో ఎక్కువ పర్సెంట్ కాపాడుతుంది. కానీ ఓవర్గా ఈ మన డిగ్రీలు టెంపరేచర్ చేంజ్ అయ్యే వల్ల కొద్ది పర్సెంట్ అవుతుంటుంది అన్నట్టు. మనం హ్యూమన్ చూస్తుంటే కూడా మనం ఎంత మంచిగా ఉండంగా కూడా ఏయంగా కూడా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఆ వైరల్ ఫీవర్ వచ్చినా కూడా వారం రోజులు 10 రోజులు 15 రోజులు 1 మంత్ కూడా అవుతున్నది. అంటే దానికి వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ కానీ తీసుకుంటున్నాం. కోళ్ళకు కూడా వీటికి కూడా మన మనసులకు ఉన్నట్టే మేము హైజెనిక్ ఉంటాం. వాటర్ కూడా ప్రాబ్లం లేకుండా కూడా దానికి వాటర్లో కానీ ఇవి కానీ మొత్తం అవి చాలా కేర్, చిన్నపిల్లలకి ఎంత కేర్ తీసుకుంటామో పౌల్ట్రీ బర్డ్స్ని కూడా తీసుకుంటాము. దానికి ఏంటంటే అపోహలు కొందరు ఇవాళ రేపు గుడ్డులో కల్తీ అంటారు, చికెన్లో కల్తీ అంటారు. గుడ్డులో చూడండి వీళ్ళ ఎక్కడికి వెళ్ళి చెన్నైకి వెళ్ళి కానీ గుడ్లు వస్తాయి. ఒక గుడ్డు ప్లాస్టిక్ గుడ్డు తయారు చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది? 15-20 రూపాయలు ఖర్చు ఉంటుంది. మన గుడ్డికి 5 రూపాయలు 6 రూపాయలు. ఇవాళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా 4 కన్జ్యూమ్ కూడా ఇప్పుడు మన దగ్గర ఫర్ యానం ఒక పర్సన్ మనము ఇప్పుడు అంటే మనం ఏం చేస్తున్నాం 45 గుడ్లు తింటున్నాం, మనం 45 ఎగ్స్ తింటున్నాం. చికెన్ కూడా 11 కిలోస్ ఫర్ యానం ఫర్ ఈచ్. NIN ప్రకారం కూడా మనం తెలంగాణలో రీచ్ అయినాం ఆల్రెడీ. అదే అమెరికా లాంటి దేశాలలో 320 గుడ్లు తింటున్నారు. ఇవాళ అమెరికాలో అక్కడ ప్రాబ్లం ఇది బర్డ్ ఫ్లూ అని వచ్చి కోళ్ళు లేవు అవి లేవు, ఇక్కడ ఇవాళ ఎగ్స్ కూడా దొరకడం లేదు మన దగ్గర కూడా అన్నాడు. అందుకొరకు ఇందులో ఎలాంటి అపోహ లేదు. మంచి ప్రోటీన్ ఎగ్స్ కానీ ఇవన్నీ ప్రోటీన్ ఉంటాయండి. ఈ పబ్లిక్లో కూడా ఇవాళ రేపు ఆర్గానిక్ ఎగ్స్ అంటారు, ఇవ్వంటారు, ప్యాకేజ్ ఎగ్స్ అంటారు, కానీ ఇటు ప్రొడ్యూసర్లు లాభపడతలేడు, కన్జ్యూమర్కి తక్కువ దొరుకుతలేదు. ఇదే అడుగుదాం అనుకుంటున్నా. గుడ్డులో చాలా అనుమానాలు ఉన్నాయి చాలా మందికి. ఇదేమంటారు, వాటికి ఇచ్చే ఫీడింగ్కి సంబంధించి ఆ గుడ్డు దాని నుంచి వచ్చే ప్రోటీన్, ఈ గుడ్డు మనకి గుండెకి మంచిది, ఈ గుడ్డు మనకి ఎక్కువ ప్రోటీన్ ఇస్తుంది అనేసి అంటూ ఉంటారు కదా. సో మంచి గుడ్డు ఎట్లా తెలుసు? ఇందులో గుడ్డులో మంచిది చెడ్డది అన్న యాక్చువల్ ఉండనే ఉండదు. ఒకటి ఉన్నది, గుప్పెడంత గుడ్డులో గంపెడన్ని సౌజన్యాలు. తల్లి పాలు వెనక గుడ్డే. తల్లి పాలు ఎట్లా కల్తీ లేదు, కోడిగుడ్లో కూడా కల్తీ లేదు. అది 100% చెప్పదు. దానిలో విటమిన్ A, B, C, 3 అన్నీ ఉన్నాయి. మన డాక్టర్లు ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే పచ్చసొన తినొద్దు అంటారు, కానీ యాక్చువల్ పచ్చసొనాలనే చాలా ప్రోటీన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకు కూడా మన బాడీకి కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది, అది కూడా అవసరం. ఏ లిమిట్లో అది ఉన్నదో అన్ని గుణాలు గుడ్డులో ఉన్నది. ఇవాళ గుడ్డుతోని కూడా మనం ఏం చేస్తున్నాము, డైట్ కంట్రోల్ కూడా చేస్తున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు మనం చాలాసార్లు కూడా మేము పేపర్లలో కానీ బయోమెట్రిక్లు ఇచ్చాము. ఏం చేస్తుంది దాంతో డైట్ రోజు 4 గుడ్డు 5 గుడ్డు 15 గుడ్డు కూడా తినవాళ్ళన్నారు. ఇలా గర్భిణీలు మేము అంగన్వాడీలో గర్భిణీ స్త్రీలకు కూడా రోజు 2 గుడ్డు పెట్టినాం, చిన్నపిల్లలకు కూడా పెట్టమంటున్నాము. ఇవాళ మన దగ్గర ఏంటంటే ఇప్పుడు అన్ని ముందు ప్రోటీన్స్ లేక పిల్లలన్నీ కాలు చేయి ఇవన్నీ అంగవైకల్యం అయితే అటువంటివన్నీ లేకుండా ఇప్పుడు ఈ గుడ్లో అన్ని పోషకాహారాలు, గుడ్డు కానీ చికెన్ కానీ ఇవన్నీ చేసి ఇట్లా పిల్లలకు కానీ మంచి పోషకాహారం అందుతున్నది. అది అందరూ గవర్నమెంట్ ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంగన్వాడీలో పెట్టమంటున్నాము, గర్భిణీ స్త్రీలకు పెట్టమంటున్నాము, చిన్నపిల్లలకు పెట్టమంటున్నాము. లేటెస్ట్ మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇంకేం చెప్పామంటే ఇప్పుడు పనికాహార పథకం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా నెలకు 1-2 ట్రేలు ఇవ్వండి, ప్రోటీన్ అందించండి అని కూడా చెప్తున్నాము. ఈ రకంగా కూడా మేము చేస్తున్నాం. ప్రోటీన్ ఇవాళ మనకు భారతదేశంలో కావాల్సింది భావి భారత పౌరులు కావాలంటే కూడా ఈ ప్రోటీన్ ఫుడ్ అవసరం అండి. ఇందులో మెయిన్ ఫుడ్, ఇందులో అడల్టరేషన్ అన్నది లేనే లేదు, వేరే కల్తీ లేదు, చాలా ప్రోటీన్స్ ఉంటాయి.
ఇందులో అయితే ఏంటంటే అపోహలే అన్నీ. మనం కోళ్ళకి వ్యాక్సిన్ చేస్తారు, దానికి ఇది వస్తుంది అన్నది ఏం లేదు. మనం జ్వరం వస్తే మనం మందు ఇట్లా తీసుకుంటాము, దానికి కూడా ప్రోగ్రామ్ ఉంటుంది, వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అయితే దాన్ని బట్టి చేస్తుంటాం మేము. బాడీ కూడా డే ఓల్డ్ నుంచి 40 రోజులు, 35 నుంచి 40 రోజులు పెరుగుతాయి. అంటే దానికి అంత ప్రోటీన్, విటమిన్ ఫీడ్ ఇస్తామండి. అంతేగాని వేరే రకంగా ఎలాంటిది లేదు, ఇంట్లో కల్తీ లేదు. మంచి ఆహారం కానీ ఇప్పుడు ఫర్ అబౌట్ 1 kg ఫీడు ఇలా 30 నుంచి 40 రూపాయలు పడుతున్నది. చివరిగా అరే కోడికి ఏదో అయింది, మనం చికెన్ తినొద్దు లేకపోతే గుడ్డు తినొద్దు అని భయపడే వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఫారంని పెంచుకునే కోళ్ళని పెంచుకునే ఫార్మర్స్కి కానివ్వండి, అట్లాంటి బాధపడే వాళ్ళ ఫార్మర్స్కి కానివ్వండి, మీ మాటగా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు పౌల్ట్రీ ఫెడరేషన్కి స్టేట్ ప్రెసిడెంట్గా, మీ మాటకి ఏం చెప్తారు మీరు? ఏం లేదమ్మా, ఇవాళ మీరు ఎలాంటి అపోహపడద్దు. మంచి దీని మీద ఫ్యూచర్ కూడా ఉన్నది, రాబోయే తరాలకు కూడా ఫ్యూచర్ కూడా ఉన్నది. ఇవాళ రేపు మన అగ్రికల్చర్కి ఇది ఒక సైడ్ ఇన్కమ్ లెక్క ఉంటుందండి. ఏ బావి కాడ కానీ ఏ పొలం కాడ కానీ చిన్న షెడ్ వేసుకున్నా కూడా వాళ్ళ సైడ్ ఇన్కమ్ లెక్క వస్తుంది. దీంతో మనకు అగ్రికల్చర్ కావాల్సిన ఎరువులు కానీ ఇవన్నీ మొత్తం కోడి దాంతోనే తయారవుతున్నాయి. దాంతో ఏదైనా చేయొచ్చు, ఫీడ్ కానీ ఇది కానీ. ఫ్యూచర్లో ఇంకా దీని రాను బాగున్నది. మనకు తినేది కూడా ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీ మనకు కావాల్సింది. అమెరికా లాంటి దేశంలో 320 గుడ్లు తింటున్నాము, ఇలా మనం 160 గుడ్లే మనం తింటున్నాము, 11 కిలోల చికెన్ తింటున్నాం. అది ఇంకా పెరిగేస్తుంది, ఫ్యూచర్ కూడా ఉన్నది. భావితరాల్లో కూడా పౌల్ట్రీతో లాభాలు ఉన్నాయి, మన గవర్నమెంట్ ఇన్కమ్ ఉన్నది అన్ని రకాలుగా. ఇదేంటంటే ఈ పౌల్ట్రీ అన్నది అన్ఎడ్యుకేటెడ్, అంటే ఇది ఒక టెక్నికల్ కాదు, అన్ఎడ్యుకేటెడ్ నుంచి ఎడ్యుకేటెడ్ వరకు చేసే బిజినెస్ అండి. ఫ్యూచర్లో కూడా ఎలాంటి దీనికి భయాందోళనలు అవసరం లేదు, అపోహలు పడవద్దు. దీని గురించి ఏదో కొద్ది అంటుంటారో 4 డేస్లో కూడా మేము కూడా మన గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేసేసి కూడా ఇవన్నీ ఒకసారి దాని గురించి చెప్పమంటాము. ఎలాంటి దీని గురించి భయం లేదు, 100%. దీన్ని మేము మా పౌల్ట్రీ అలాంటి మాది మేము చెప్పుకోవడం, ఎక్కడ అలాంటి ఒక మనిషి పోయినా మేము ఎంతవరకు దానికి మేము ఒప్పుకుంటాము. దాంతో ఇంతవరకు ఎలాంటి జరగదు. మేము మొట్టమొదటి 100 మంది మా ఫామ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, మేము కూడా ఉంటాము. దాన్ని మేళా పెట్టి కూడా తిని చూపిస్తాం. థ్యాంక్ యూ మోహన్ గారు. సో చూసారు కదా, ఇది కేవలం ఒక అపోహ మాత్రమే, భయపడాల్సింది ఏమీ లేదంటున్నారు. మనకి డైరెక్ట్గా ప్రెసిడెంటే చెప్తున్నారు. కాబట్టి ఏదైతే మనిషికి అంటే ఒక ప్రాణికి వ్యాక్సినేషన్ అనేది ఎంత అవసరమో ఆ టైంలో వ్యాక్సినేషన్స్ అనేవి ఇస్తున్న టైంలో కొంచెం అటు ఇటుగా మోర్టాలిటీ రేటు పెరగడం తగ్గడం అనేది చాలా కామన్గా కనిపిస్తుంటుంది. అంతే తప్ప నిజంగానే బర్డ్ ఫ్లూ వచ్చింది లేకపోతే చికెన్ గున్యా వచ్చింది తినకూడదు అమ్మో అనేటువంటి భయాలు ఏమీ అవసరం లేదు, నిరభ్యంతరంగా తినొచ్చు అంటున్నారు. సో ముక్కలేందే ముద్ద దిగదు అనే వాళ్ళకి, లేకపోతే వారంకి ఒక్కసారన్నా తినాలి అని అనుకునే వాళ్ళు అసలు ఎట్లాంటి భయం లేకుండా హ్యాపీగా చేసుకొని తినొచ్చు. కాకపోతే ఆ ప్రాసెస్ అనేది, కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో, ఒక చికెన్ సెంటర్ని నడపడానికి కానివ్వండి, ఆ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా ఇంకా ఇంప్రూవ్ చేసే విధంగానే స్టేట్ తరపున కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో వ్యూవర్స్ అందరికీ ఒకటే మాట, ఇది ఖచ్చితంగా అపోహ మాత్రమే, భయం అవసరం లేదు, హ్యాపీగా తినొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో యాంకర్ ప్రతిభ, మెగా 9 టీవీ, హైదరాబాద్.